దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నారు, ప్రభు మనల్ని పిలిచాడు. దట్స్ ఇట్. పిలుపు. హి కాల్స్ అస్. ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని పిలిచాడు. ఇప్పటికే ఆల్రెడీ వీ హ్యాడ్ కాల్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని పిలిచాడు. నేను ఈ రాత్రికాల సమయంలో దేవుని పిలుపు దేని నిమిత్తం దేవుడు మనల్ని పిలిచాడన్న కొన్ని మాటలు దేవుని వాక్యంలో నేను మీకు మరి జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. చూడండి, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ వచనం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. చదవండి. కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ. చాలండి. ఎందుకు పిలువబడ్డామంట? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి, అక్కడతో ఆపలా, పరిశుద్ధులుగా ఉండుటకు. ఒకప్పుడు పరిశుద్ధపరచబడ్డాము, ఇప్పుడు ఆ పరిశుద్ధతను కలిగి ఉండాలా, దాన్ని కొనసాగించాలా, ప్రభు రాకడ వరకు అదే పవిత్రతలో మనం నిలిచి ఉండాలి. దానికోసం ప్రభు పిలిచాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని మీ దేవుడిని యెహోవా ఎదుట మీరు సాగిలపడాలి. నువ్వు ఆయన ఎదుట సాగిలపడే ముందు, నువ్వు ఆరాధనకు వచ్చే ముందు, ఇలా దేవుని వాక్యాన్ని బోధించడానికి నిలబడే ముందు, పిల్లల ప్రభు సన్నిధికి వచ్చే ముందు వీ షుడ్ బి శాంటిఫై అవర్ సెల్ఫ్. మనల్ని మనం పవిత్రపరచుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు పిలిచాడు. రోమిలకు రాయబడిన పత్రిక 1:7 చూడండి. రోమపత్రిక 1:7 చివరిలో ఉంటుంది ఒక మాట. చివరిలో ఆ 7వ వచనం అనేది చాలా పెద్దది. అందులో చివరి మాట, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీరు యేసుక్రీస్తు వారుగా ఉండుటకు, పాపానికి చెందిన వారిగా కాదు, సాతానికో లోకానికో అపవిత్రతకో చెందిన వారిగా కాదు, కానీ మీ క్రీస్తు వారుగా ఉండటానికి. వి బిలాంగ్ టు గాడ్, వి బిలాంగ్ టు జీసస్. యేసుక్రీస్తు వారిగా, పాపము నుండి వేరే, శాపము నుండి వేరే, లోకముల నుండి వేరే, ప్రత్యేకించబడి పవిత్రత కలిగి ఉండడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. లేవికాండం దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది, మీ దేవుడని యెహోవా నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండవలెను అని దేవుని వాక్యము క్లియర్గా 19వ అధ్యాయం లేవికాండం 1వ వచనం చూడండి. లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీరు పరిశుద్ధులుగా ఉండుటకు ప్రయత్నించవలెను అనలేదు ప్రభు. మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఇది ఆజ్ఞ. దిస్ ఇస్ కమాండ్మెంట్. ఎందుకో తెలుసా? మీ దేవుడైన యెహోవా నాకు నేను పరిశుద్ధుడను. నేను పరిశుద్ధుడు కాబట్టి నా రక్తంలో కడగబడిన మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఎస్, నేను నిష్కలంకుడు కాబట్టి మీరు నిష్కలంకంగా ఉండాలి. నేను ఏ పాపం ఎరగను కాబట్టి మీరు పాపం ఎరగని వారిగా ఉండాలి. ఒకప్పుడు పాపంలో ఉన్నారు, ఇప్పుడు అందులోంచి బయటకు వచ్చేసారు, కడగబడ్డారు. కడగబడిన పంది మళ్ళా బురదలోకి వెళ్ళినట్టు మీరు వెళ్ళకూడదు. మీరు పవిత్రతను కాపాడుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. 20వ అధ్యాయం 26వ వచనం చూడండి. లేవికాండం 20వ అధ్యాయం 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను. మీరు నా కోసం పరిశుద్ధులుగా ఉండాలి. నా కొరకు మిమ్మల్ని నా కొరకు రాజ్యం గాను యాజకులు గాను ఏర్పాటు చేసుకున్నాను. వీఆర్ ఫర్ ద లార్డ్ అండి, వీఆర్ నాట్ ఫర్ ఎనీవన్ అండి. మనం ఎవరి కొరకు బ్రతకట్లా. మనం ఎవరి వారమో కాదు, మనం క్రీస్తు వారం, మన ప్రభు వారం. ఆయన కొరకు బ్రతకాల, ఆయనకి ఇష్టమైన బ్రతకాల. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను. యెహోవాను నేను పరిశుద్ధుడను. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు. అన్య జనాంగంలో భయభక్తులు లేని మనుషుల్లో నుంచి, విచ్చలవిడిగా బ్రతుకుతున్న ఆచార వ్యవహారాల నుండి, ఆ చీకట్ల నుండి, శాపం నుండి నేను మిమ్మల్ని వేరు చేశాను. మీరు పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధులుగా ఉండుటకు ప్రభు మనల్ని పిలిచాడు.
వింటున్నారా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని? నేను ఎందుకు పిలిచాడు ప్రభు? ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉన్నా. చూడండి 93వ కీర్తన 5వ వచనం అనుకుంటా. చూడండి 5వ వచనం. నీ శాసనం ఎన్నడూ తప్పిపోవు. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతే. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. అయ్యా, నీకు అనుకూలమైన భక్తో, నీకు అనుకూలమైన ప్రవర్తన, నీకు అనుకూలమైన మనస్తత్వం ఏటనుకున్నావు? అది ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే దేవుని గట అనుకూలమైనదంట. చూడండి హెబ్రీయులకు రాయబడిన పత్రికలో పరిశుద్ధత ఎంత గొప్పది, పరిశుద్ధత ఎంత మరి ఉన్నతమైనది. 12వ అధ్యాయం చూడండి, 12వ అధ్యాయం 14వ వచనం చూడండి. 12-14 చూడండి. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించు. పరిశుద్ధత లేకుండా, ఈ మాట విన్నారా? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఏంటనుకున్నారు? దీని అర్థం ఏంటనుకున్నారు? పవిత్రత లేకపోతే నీ హృదయంలో, నీ తలంపుల్లో, నీ మనసులో, నీ మనస్సాక్షిలో, ప్రాణాత్మ దేహాలలో పవిత్రత లేకపోతే నువ్వు ప్రభుని ఎప్పుడూ చూడలేవు. ఈ భూమి మీద చూడలేవు, మధ్యాకాశంలో ప్రభు వస్తున్న ప్రభుని చూడలేవు, ఆయన రాకల్లో చూడలేవు. యూ విల్ నెవర్ సీ గాడ్ అంటిల్ అన్లెస్ యూ షుడ్ హ్యావ్ హోలీనెస్. పవిత్రత లేకపోతే నువ్వు ప్రభువుని చూడలేవు. కాబట్టి సులువుగా చిక్కులు పెడుతున్న ప్రతి పాపాన్ని విడిచి పాపముతో పోరాడుతూ, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో మీరు పాపముతో పోరాడుటలో రక్తము కోరనంతగా దానిని ఎదిరించలేదు అంటున్నాడు. పాపంతో పోరాడాలా? సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మరి విడిచిపెట్టాలా? రహస్య పాపాలు విడిచిపెట్టాలా? బయటికి బాగానే చక్కగా వాక్యం చెప్తున్నావు, మంచి డీసెంట్ పాటలు పాడుతున్నావు, చప్పట్లు కొడుతున్నావు, పరిచయం చేస్తున్నావు, పాస్టర్ గారికి పరిచయం చేస్తున్నావు, మైకులు మోస్తున్నావు, లేకపోతే ఏవో చేస్తున్నావు, కుర్చీలు తుడుస్తున్నావు, దేవుని పని అన్నీ బాగున్నాయి. బట్ వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ పొజిషన్? వాట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ యూ? అంతరంగం ఎలాగుంది? నీ హృదయం తెరచిన సమాధిలా ఉందా? బయటికి బాగానే ఉన్నావు, అంతరంగం ఎలాగుంది? మనస్సాక్షి, హృదయం, ప్రాణాత్మ దేహాల్లో అణువణువున పవిత్రత ఉట్టుపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. దాని కొరకే ప్రభు నిన్ను నన్ను పిలిచాడు. పరిశుద్ధులు మాత్రమే ప్రభు రాకడలో ఎత్తబడతారు. అందుకే ప్రభు రాకడ దినాల్లోనంటే పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడైపోతాడంటే. చూడండి 22వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఈ దినాల్లో పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడైపోతాడట. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం. అరే, ఎందుకు అలా అన్యాయం చేస్తున్నాడు? ఆడు ఎందుకు దిగజారిపోతాడు? మరే బాధపడాల్సిన పనిలా. ఇది ప్రభు దినాలు, ప్రభు రాకడ దినాలు. అన్యాయం చేయవాడు. చూడండి 22:11 ప్రకటన. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగా ఉండనిమ్ము. నీతిమంతుడు పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇంకా మోర్ గ్లోరీ, మోర్ హోలీనెస్. అక్కడ 2 అనేసి నెంబర్ 2 అనేసి చూడండి. ఉండును పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా, మోర్ హోలీనెస్, మోర్ గ్లోరీ, అధికమైన పవిత్రతలోనికి మనం వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు ఆశిస్తున్న పరిశుద్ధత, బైబిల్ చెప్తున్న పరిశుద్ధత మన గుండెల్లో, మన హృదయాల్లో కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉందా? మన ఒంట్లో పరిశుద్ధత, మన ఇంటిలో పరిశుద్ధత, మన సంఘంలో పరిశుద్ధత, ఎక్కడ చూసిన పరిశుద్ధత మరి ఆవరించబడి ఉండాలి. ఈ దినాల్లో జాగ్రత్తగా ఆలకిస్తున్నారా? పరిశుద్ధత కొరకు పోరాడాలి మనం. పరిశుద్ధంగా జీవించే ఆ దశలో ఎన్నో నిందలు వస్తాయి, రానివ్వండి. పరిశుద్ధంగా ప్రభు కొరకు రోషంగా బ్రతుకుతున్న దినాల్లో ఎన్నో శ్రమలు వస్తాయి. కొన్నిసార్లు కొన్ని పోగొట్టుకునే పరిస్థితులు వస్తాయి. పవిత్రంగా నువ్వు జీవిస్తున్న సమయంలో ఎన్ని పోగొట్టుకున్నా భయపడద్దు. దేవుడిని పక్షంగా ఉంటాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు? ఎందుకు పిలుస్తున్నాడు? నేను అందుకే మీకు ముందే చెప్పాను కదా, రోమ 11:29 ఆయన పిలుపు విషయంలో పశ్చాత్తపడ్డట. నేను పిలిచాడు కదా, అందులో రాజీ లేదు, మరొక ఆప్షన్ లేదు. దేని కొరకు నేను పిలిచాడో దాని కొరకే నేను బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటగా పరిశుద్ధులుగా ఉండుట కొరకు
ప్రభు రాకడ వరకు పరిశుద్ధతను కొనసాగించుట కొరకు ప్రభు నన్ను మనలందరినీ సంఘాన్ని ప్రభు పిలుస్తున్నాడు. పరిశుద్ధమైన సంఘంగా కనబడాలి, ఆయనకి నిష్కలంకమైన సంఘంగా కనబడాలి. అలా తలతల్లాడాలి, ప్రకాశించాలి పిల్లరా. మరి వెలుగుతూ తేజరిల్లుతూ ఉండాలా మరి ఆయన సంఘము. వింటున్నారా? రెండవది, ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు మనల్ని? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక, 1 Corinthians chapter 1, 1వ అధ్యాయము 9వ వచనం చూడు. 9వ వచనం, ఎందుకు నిన్ను నన్ను పిలుస్తున్నాడు ప్రభు? చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు, తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మనలట దేవుడట ఎందుకు పిలిచాడు తెలుసా? మన పేరు పెట్టి ఎందుకు పిలిచాడో తెలుసా? అన్ని జనాంగంలో నిర్దేవులుగా పిల్లరా రాయికి రప్పలకి బొక్కుతూ పిల్లరా చీకట్లో శాపంలో ఉన్న మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? తన కుమారుడైన యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉండడానికి. ఆమేన్. గాడ్ హ్యాస్ కాల్డ్ us టు హ్యావ్ ఫెలోషిప్ విత్ హిస్ సన్ లార్డ్ జీసస్. సహవాసము ఎప్పుడు ఆ సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆ సహవాసం ఎప్పుడు ఉండాలా? చూడండి, మొదటి యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అన్యోన్య సహవాసము. ఇందాకలేమో మామూలు సహవాసం, ఇప్పుడేమో ఇంకా లోతుకెళ్ళి అన్యోన్య సహవాసం. మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతో కూడా ఉన్నదని దేవుని వాక్యం చెప్తుంది. అన్యోన్య సహవాసం, అన్బ్రేకబుల్ బాండ్, ఎవరు విడగొట్టలేని సంబంధం దేవునితో. ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రార్థనకి వెళ్లకుండా అవిని నాపలేవు. పిల్లరా, భూకంపాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని వచ్చినా ప్రార్థన మాత్రం చేస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తి. కొంతమంది వంక కోసం ఎదుగుతారు ప్రార్థన మానేయడానికి. ఈరోజు ఉపవాసం ఉన్నావా నాయన అంటే, ఈరోజు ఉపవాసం ఉందాం అనుకున్నాను కానండి, మా ఊరు చిన్న ఫంక్షన్ అయిందండి. మరి వెళ్ళావా? ఆయన ఏం చేసావు? తిన్నావా? ముసుముసులో నవ్వుతున్నాడు. ఏరా తిన్నావా? తిన్నానని. ఈరోజు ఉపవాసం తెలియదా నీకు? ఎందుకు రాజీ పడ్డావు? నా ప్రభువు నేను సంతోషపెట్టాలని తెలియదా నీకు? దేవుని క్రమం కన్నా, వాక్య క్రమం కన్నా తిండి ఎక్కువైపోయిందా నీకు? మనసును సంతోషపెట్టే పరిస్థితి ఎక్కువైపోయిందా నీకు? ఎన్నిసార్లు ఉపవాస దినాన కడుపు నిండి తిన్నావు నువ్వు? ఎన్నిసార్లు సహవాసం బ్రేక్ అయిపోయింది ప్రభుత్వం నీకు? చాలా దినాలు ప్రార్థన లేకుండా ఎన్నిసార్లు గడిపావు నువ్వు? ఎన్నిసార్లు? హౌ మెనీ టైమ్స్? సహవాసం. ప్రభు రాకడ వరకు సహవాసం చేస్తూనే ఉండాలి. నువ్వు ఆయనతో నడవాలి. ఆయన అడుగుజాడల్లో నువ్వు అడుగులు వేసుకుంటూ నడవాలని మరి ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన అడుగుజాడల్లో 2వ అధ్యాయం, పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడు. 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్న వాళ్ళని మాదిరి ఉంచిపోయాను. ఆయన అడుగుజాడల్లో మనం నడవాలా. ఆయన అడుగుజాడలు ఏంటండి? ఎప్పుడు తండ్రితో సహవాసం. ఆల్వేస్ తండ్రితో సహవాసం. తండ్రి అయిన దేవునికి ఆ సహవాసం బ్రేక్ అయిపోతుంటే సిలువు మీద తండ్రితో సంబంధం తెగిపోతుంటే, నా దేవా నన్ను ఎలా విడనాడితివి, వై డిడ్ యూ ఫోర్సేకెన్ మీ, నన్ను ఎందుకు వదిలేసావు? నీవు లేకుండా నేను ఎప్పుడు లేను కదా, నీవు లేకపోతే ఒక క్షణం కూడా నేను ఉండలేను కదా, నన్ను ఎందుకు వదిలేసావు? ఎందుకు వదిలేసాడంటే నీ చేతిని నా చేతిని పట్టుకోవడానికి తన కుమారుడు చేతిని వదిలేసాడు దేవుడు. వదిలేస్తున్నప్పుడు కేక వేసి అల్లాడిపోతున్నాడు యేసయ్య. తండ్రితో సహవాసాన్ని అంతగా ప్రేమించాడు. మరి ఆయన అడుగు జాడలో మనం వెళ్ళాలి కదా. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని
రోజంతా రోజవునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా. నీవు లేకపోతే ఆ రోజు రోజే కాదయ్యా. యేసయ్య లేకుండా ఎన్ని రోజులు గడిపేశావు, యేసయ్య నీతో లేకుండా ఎన్ని సంవత్సరాలు గడిపేశావు, యేసయ్య నీతో మాట్లాడకుండా, యేసయ్యతో సహవాసం లేకుండా ఎలా నిద్ర పడుతుంది నీకు, ఎలా తినబుదేస్తూ ఉంది. ఎండిపోయావు, మూడుబారిపోయావు, కఠినమైపోయింది మనస్సాక్షి. ప్రార్థన చేసినా చేయకపోయినా ఒకేలాగా ఉంది అనుకుంటున్నావు. నువ్వు బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. జాగ్రత్త, అంతరంగంలో క్షీణించిపోతావు. ఆత్మీయ జీవితం బలహీనమైపోతుంది. జాగ్రత్త. రెండైనా దేవుడు ఊపిరి పీల్చుకోవడానికి ఊపిరితిత్తులు పెట్టాడు, మనకి లంగ్స్ పెట్టాడు. వెంటిలేటర్స్ అవసరం లేకుండా లంగ్స్ పనిచేస్తుంటాయి. అలా ఈ ఊపిరి తీసుకుని ఈ ప్రక్రియ ఆగిపోయింది అనుకోండి, వెంటనే వాడిని ఎక్కడ తీసుకెళ్ళి వెంటిలేటర్స్ మీద పెట్టాలి. ఆ వెంటిలేటర్స్కి ఈ లంగ్స్ సహకరించకపోతే, స్పందించకపోతే టప. ఈ ఊపిరి ఏంటనుకున్న ప్రార్థనే మన ఊపిరి, దేవునితో సహవాసమే మన ఊపిరి. పిల్లరా ఆ ఊపిరి, ఆ పిల్లరా బ్రీతింగ్, పీల్చుకుంటున్నావు, గాలి వదులుతున్నావు, ఇదంతా కొనసాగుతూ ఉండాలి. పిల్లరా దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యమైంది. నిన్ను నన్ను సహవాసం కొరకు పిలిచాడు. సహవాసము అనే మాట హీబ్రూ భాషలోకి వెళ్తే సహవాసం అనే మాట హెబ్రోన్ అని ఉంది. హెబ్రోన్. దావీదు ఒక రోజు అడిగాడు, ప్రభువా సౌలు చచ్చిపోయాడు, నన్ను తరుముతున్న ఫిలిస్తీయులు పారిపోయారు భయపడి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే, ప్రభు అన్నారు నువ్వు హెబ్రోన్కి వెళ్ళు, అక్కడ నేను నిన్ను అభిషేకించబోతున్నాను. హెబ్రోన్ అంటే సహవాసం. కాలేబు వచ్చి అడుగుతున్నాడు యెహోషువతో, అయ్యా నేను చాలా నమ్మకంగా పనిచేశాను, నాకు స్వాచ్ఛం ఇవ్వు, నీకేం కావాలని అడిగాడు యెహోషువ. నాకు హెబ్రోన్ నీ అయ్యా. నేను హెబ్రోన్ అంటే అది కొండ ప్రాంతం అంట. కొండ ప్రాంతం నీకెందుకు కాలేబు అంటే, లేదు నాకు హెబ్రోన్ కావాలయ్యా, నాకు దేవుడు బలం ఇచ్చాడయ్యా, నేను చదువు చేసుకుంటానయ్యా, నేను హెబ్రోన్ని నేను చదువు చేసుకుంటాను, హెబ్రోన్ నేను బాగు చేసుకుంటాను, హెబ్రోన్లో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు మీరు వెళ్తే, ఇజ్రాయెల్ దేశం వెళ్తే హెబ్రోన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. హెబ్రోన్ హార్ట్ ఆఫ్ ద సిటీ. హెబ్రోన్ మరి ఇజ్రాయెల్ దేశానికి హార్ట్. దేవునితో సహవాసం హెబ్రోన్ అంటే. సహవాసాన్ని కోరుకుంటున్నావా? ఎందుకు పిలిచాడు నిన్ను నన్ను? సహవాసం కొరకు. అయ్యా నువ్వు లేకపోతే నాకు ఆ రోజులకు ఉండదయ్యా. ప్రభువా నువ్వు నన్ను దర్శించకపోతే నాకు నిద్ర పట్టకూడదు. నేను చాలా సంవత్సరాల క్రితం నేను ప్రార్థన చేశాను, ప్రభువా నేను ప్రతిరోజు ప్రార్థనలో కూర్చోవాలి, ప్రార్థన చేయకపోతే, ప్రార్థనలో నీవు నన్ను దర్శించకపోతే నాకు నిద్ర పట్టకూడదయ్యా. అది నా కమిట్మెంట్ దేవునితో. అందుకే ప్రార్థనలో ఎప్పుడు కూర్చున్నా అది రాత్రి 1 గంట 2 అయినా 3 అయినా ప్రభు నన్ను దర్శించాడు అన్న తృప్తి వస్తేనే నేను మంచం ఎక్కను, పడుకోను, నిద్రపోను. నీవు నన్ను దర్శించకపోతే నాకు నిద్ర రాకూడదు. వింటున్నారా? సహవాసము. నేను పిలిచింది పవిత్రత కొరకు, నేను పిలిచింది సహవాసం కొరకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మూడవది ఎందుకు పిలిచాడు? 2వ తెస్సలోనికైలకు రాయబడిన పత్రిక, 2 Thessalonians, 2వ తెస్సలోనికైలకు రాయబడిన పత్రిక మరి 2:14 చూడండి. 2:14 మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన సువార్త వలన మిమ్మును పిలిచెను. ఎందుకు పిలిచాడంటే ఎలాగూ రక్షింపబడి యేసుక్రీస్తు యొక్క మహిమ పొందాలని మిమ్మల్ని పిలిచాడు. రక్షణ పొంది మహిమతో నింపబడాలని. హల్లెలూయా. మంటి ఘటం ఇది మంటి ఘటం. దేవునితో నింపబడాలి తెలుసా? దేవుని మహిమతో నింపబడాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకొరకు దేవుడిని పిలిచాడు. ఆ మహిమ ఎటో తెలుసా? దేవుని మహిమ, గాడ్స్ గ్లోరీ. అది దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆ మహిమతో నువ్వు నింపబడాలి. ఇప్పుడు రక్షణ పొందాలని చక్కలు గుద్దుకోవడం కదా, నెక్స్ట్ స్టెప్లోకి రావాలి. రక్షణ పొందితే చాలదు, మహిమతో నింపబడాలి. యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలి. ఆ మహిమ ఎంత గొప్పదండి. యోహాను సువార్త 17వ అధ్యాయం.
17వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆ మహిమ గురించి మీకు 2-3 మాటలు మీకు చూపిస్తాను. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారే ఉండేది. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలు అంగీకరించి నేను 23వ వచనం వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవ, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించవని, వారిని ప్రేమించవని లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను, నాకు నీవు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చాను. I have given the glory which you have given unto me. నీవు నాకు ఇచ్చిన మహిమ నేను నా బిడ్డలకి ఇచ్చాను అంటున్నాడు ప్రభు 17వ అధ్యాయంలో. ప్రియులరా, ఈ యోహాను 17వ అధ్యాయం ఇట్స్ అ పవర్ఫుల్ ప్రేయర్ ఆఫ్ జీసస్, ద ఫైనల్ ప్రేయర్. యేసు ప్రభు చేసిన చివరి ప్రార్థన ఇది. ప్రభు అంటున్నాడు, నేను నీ యొద్ద ఉన్నప్పుడు నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమే నా బిడ్డలకి ఇచ్చానయ్యా. ఆ మహిమను నువ్వు పొందాలని ప్రభు పిలుస్తున్నాడు. ఆ మహిమతో నువ్వు ప్రకాశించాలని ప్రభు పిలుస్తున్నాడు. ఆ మహిమకు అనేకులు రావాలి. నేను నిన్ను మహిమపరచగా అనేకులు నీ యొద్దకు వస్తారని దేవుని వాక్యం రాయబడింది. హల్లెలూయా. మనలో దేవుని మహిమ అనేకులు చూడాలి. అందుకే ప్రభు పిలిచాడు. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభు పిలిచాడు. ఉన్నామా అలాగా? ప్రభు యేసయ్య యొక్క మహిమను మనం పొందుకున్నామా మన హృదయంలోనికి? ఆయన గ్లోరీ మన మీద ఉందా? ఎందుకు పిలిచాడు ప్రభు నిన్ను? అది వదిలేసి, పిలిచిన ఆ పిలుపు వదిలేసి, పిలుపును మర్చిపోయి మరి దేనికో దేవులాడుతూ ప్రయాసపడుతూ నరులు వ్యర్థంగా ప్రయాసపడుతున్నారు. గాలిని కొట్టినట్టు ప్రయాసపడుతున్నారు. వేకువలు లేచి చాలా రాత్రి అయితే పడుకుంటూ వారి ప్రయాసం వ్యర్థమే అంటున్నాడు. దేని కొరకు పిలువబడ్డావో తెలుసా? దేవుని మహిమను మరి కలిగి ఉండి దేవుని మహిమను అనేకులకి చూపించడానికి ప్రభు నన్ను పిలుస్తున్నాడు. మహిమ అంటే గ్లోరీ అని అర్థం ఇంగ్లీష్లో. గ్లోరీ అంటే వెలుగు. యేసయ్య వెలుగు నువ్వు పొందాలని, నువ్వు అనేకులకు మరి వెలుగును చూపించాలని, నీలో ఉన్న వెలుగు అనేకులకు రావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం మీరు బైబిల్స్లో చూడండి ఒకసారి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నీవు ప్రపంచానికి వెలుగై ఉన్నావు. ప్రపంచం సంగతి పక్కనట్టండి, మన ఇంటికి మనం వెలుగుగా ఉండాలి. పిల్లరా, మన ఫ్యామిలీ మెంబర్స్కి మనం వెలుగుగా, వీ విల్ బి బ్లెస్సింగ్, వీ విల్ లైట్. అంతేకాదు మన 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 గ్రామానికి మనం వెలుగుగా ఉండాలా, మన సంఘాలకి వెలుగుగా ఉండాలా. పిల్లరా, మనం వెలుగుతూ ఆ మహిమను పొందుకొని కొండ మీద ఉండు పట్టణము మనుషులు దీపం వెలిగించి కింద పెట్టారు. కొంతమంది ఏం చేస్తారంటే వారి దీపం వెలుగుతుంది, మహిమను పొందుకున్నారు, కానీ ఎక్కడ పెట్టారు ఆ మహిమ? కొంచెం కింద, కొంతమంది మంచం కింద పెట్టారట. మంచం కింద ఇక్కడ లేదు, కానీ మరొక సువార్తలో ఉందన్నమాట. కొంతమంది వారి వెలుగు, వారి దీపం, వారి మహిమను ఎక్కడ పెట్టారంటే తెలుసా? కొంచెం కింద, మంచం కింద. మంచం అంటే సుఖ సౌఖ్యము, సుఖభోగములు, నిద్ర, సోమరతనము, చురుకుతనం లేని స్థితి. కొంతమంది కొంచెం అంటే వ్యాపార మనసు, ధనాపేక్ష, ధనం ఎలా సంపాదించాలి, రకరకాల కొంచాలు. వింటున్నారు జాగ్రత్తగా? వ్యాపార మనసు. కొంతమంది ధన మోసంలో పడిపోయారు, కొంతమంది సుఖభోగంలో పడిపోయారు. వారి మహిమంతా నేలపాలైపోయింది. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టారు గాని అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టారు. దీపస్తంభము. హల్లెలూయా. దీపస్తంభము. యేసు ప్రభు ఎవరో తెలుసా? ఆయన 7 దీపస్తంభముల మధ్య సంచరించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన చుట్టూ ఆయన వెలుగును వస్త్రంగా ధరించుకున్నాడు యేసయ్య. ప్రియులారా, వెలుగు మయుడై, తేజోమయుడై, ప్రకాశమానమైన ముఖం కలిగిన వాడు. ఆ గొర్రెపిల్ల, పరలోకానికి గొర్రెపిల్లే
దీపమంట ఆయనే ఒక పెద్ద లైట్ అంటండి. యేసుప్రభు వారి ముఖంలో చూస్తున్న ఆ వెలుగట పరలోకం అంతటిని ఆవరించి ఉంటుందంట. ఒకే ఫ్లడ్ లైట్. ఆ ఫ్లడ్ లైట్ ఎవరో తెలుసు? ప్రభు అయిన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడట దీపస్తంభం మీద పెట్టాలి నీ మహిమ, నీ వెలుగు దీపస్తంభం మీద ఉండాలా నీ దీపం. కింద చదవండి. ఇంకా మనుషులు మీ సత్రియులను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు, మీ మహిమ ప్రకాశింప. లెట్ యువర్ గ్లోరీ, లెట్ యువర్ లైట్ షైన్. ప్రకాశింపనివ్వండి. వింటున్నారా? మన వెలుగు ప్రకాశించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యంలో ఒక ఆయన బాప్తిస్మ యోహాను గారు, ఆయనకి మంచి పేరు, మరి బిరుదు ఇవ్వబడింది. ఏటో చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చూడండి. 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించిన బాప్తిస్మ యోహాను గురించి ఇక్కడ రాయబడింది. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం. అయితే యోహాను సాక్ష్యం పిల్లల, యోహాను సాక్ష్యం ఏంటో తెలుసా? ప్రభు చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపం లాగా. ఈరోజు ప్రభు నిన్ను ఎందుకు పిలిచాడు? మొదటిగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. రెండవది సహవాసం చేయడానికి పిలిచాడు. మూడవది పిల్లల దేవుని మహిమ, దేవుని వెలుగు మనం పొందుకొని మన వెలుగు అనేకులు ఎదుట ప్రకాశించడానికి ప్రభు నిన్ను నన్ను పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నాలుగవది, నిన్ను నన్ను ఎందుకు పిలుస్తున్నాడు ప్రభు? మత్తయి సువార్త 4:19 చూడండి. నేను ముగిస్తాను త్వరగా. ఈ రాత్రి ప్రభు అంటాడు, నా పిలుపుని గురించి పశ్చాత్తాపడిన జాగ్రత్త అంటున్నాడు. మూలపాఠం రోమా 11:29లో ఆయన కృపావరముల గురించి, పిలుపుని గురించి పశ్చాత్తాపడే దేవుడు కాదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు మన పరలోకి వెళ్ళిన ప్రభు అడుగుతాడు, నిన్ను పిలిచిన పిలిపేటి, నువ్వు చేసిన పని ఏంటి? పీక పట్టుకుంటాడు. ఏం జవాబు చెప్తావు? మరేమో ప్రభా, పునుక్కున్నాను ప్రభా, నక్కాను ప్రభా, అక్కడ అది చేసాను ఇది చేసాను ప్రభా, షటప్ అంటాడు. పిలుపుని గురించి పశ్చాత్తాపడ్డాడు. జాగ్రత్త. నాలుగవది ఎందుకు పిలుస్తున్నాడు చూడండి. మత్తయి 4:19-20 చదవండి. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. ఇక్కడ శిష్యులను పేతురు, యాకోబు, యోహానులను ప్రభు పిలుస్తున్నాడు. ఏమని పిలిచాడు తెలుసా? నా వెంబడి రండి. ఇంగ్లీష్ బైబిల్లో ఫాలో మీ అన్నాడు. నన్ను వెంబడించండి, నా వెనకతలు రండి. ఎందుకో తెలుసా? మీరు నా వెనకతలు ఎందుకు రావాలో తెలుసా? మిమ్మల్ని మనుషులు పట్టు జాలరు. ఇప్పటివరకు చేపలు పట్టారు మీరు. ఇప్పటివరకు చేపలు, పీతలు, పిత్తన పరుగులు, మరి ఏవో పనికిరాని ఇవన్నీ పట్టారు. ఇక మీదట మీరు పట్టాల్సింది చేపలు కాదు, సీ ఫుడ్ కాదు, మనుషులు పట్టు జాలరులాగా మిమ్మల్ని చేయడానికి నేను పిలుస్తున్నాను. ఫాలో మీ, నన్ను వెంబడించండి. రాత్రి ప్రభు ఎందుకు పిలుస్తున్నాడంటే మనం ఆయన్ని వెంబడించాలి. ఆమేన్. We have to follow him. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. I have decided to follow Jesus. No turning back, no turning back. I have decided to follow Jesus. అంటే అర్థం ఏంటంటే యేసును వెంబడించడానికి నేను నిశ్చయము తీర్మానం తీసుకున్నాను. అక్కడ శిష్యుల్ని ప్రభు పిలుస్తున్నాడు. ఫాలో మీ, నన్ను వెంబడించండి, నా వెనకతలు నడవండి. ఇది నాలో చాలామంది ఎవరిని వెంబడిస్తున్నారు? దైవ సేవకులను వెంబడిస్తున్నావు, మనుషుల్ని, ప్రవక్తల్ని, వాళ్ళని, వీళ్ళని, బుక్స్ని, ఆ డిక్షనరీలని అన్నిటిని వెంబడిస్తున్నావు. కానీ యేసును వెంబడిస్తున్నావా? యేసును పోలి నడుచుకుంటున్నావా? ఇందా 1 పేతురు పత్రికలు చదివాం. ఆయన మన కొరకు, క్రీస్తు మన కొరకు బాధపడి ఆయన మనకంటే ముందు నడిచిన ఆ అడుగు జాడల్లో మనం నడవాలి. ఆయన వలే నడవాలి, ఆయన వెనకాతలు నడవాలి. వాక్ విత్ హిమ్. ఆయన్ని వెంబడించాలి. ప్రభు అంటారు కదా, నన్ను వెంబడించువాడు
తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. నన్ను వెంబడించేవాడు తను తాను ఉపేక్షించుకొని వెంబడించాలి. టైంలో రెఫరెన్స్ చెప్పండి, త్వరగా నేను ముందుకెళ్తాను, ముగిస్తా. ఉపేక్షించుకొని వెంబడిస్తున్నామా? నేనేంటి, నా బ్రతుకేంటి, ప్రభు నన్ను పిలిచాడు, ఒక సంకల్పంతో ఉన్నతమైన దర్శనంతో ప్రభు నన్ను పిలిచాడు, ఆ దర్శనం నెరవేర్చడానికి నేను ముందుకెళ్ళాలి, ఇవన్నీ నాకెందుకు అన్నట్టుగా మనం వెంబడించాలి. 2 రాళ్ళు వెనకేసుకుని ధనాపేక్షతో ఏమి తిందామా, ఏమి సంపాదించమో, ఏమి ధరించుకుందామా, ప్రతి ఒక్కరు బాగోతాలని, ప్రతి ఒక్కరు స్టోరీలన్నీ పరలోకాల బట్టబయలు అవుతాయి. జాగ్రత్త ప్రియులరా, ఎవ్రీథింగ్ విల్ బి రివీల్డ్. అక్కడ ఏది పరలోకంలో ఏది మరుగుపరచబడదు. నథింగ్ కెన్ బి హైడ్ దేర్. పరలోకంలో ఏది మరి మరుగు చేయబడదు, ప్రతిదీ బయలుపరచబడే దినాలు ఉన్నాయి, వస్తున్నాయి. సో ఆయన వెంబడించడం ప్రారంభిద్దాం. వెంబడించడానికి ప్రభువుని పిలిచాడు. ఏలియా వచ్చి ఎలీషా మీద దుప్పట గొంగలేసి నన్ను వెంబడించన్నాడు. బైబిల్ చెప్తుంది క్లియర్గా. వెంటనే ఎలీషా వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఇదిగో నన్ను ఏలియా ప్రవక్త, దేశానికే ప్రవక్త, గొప్ప దైవజనుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను సేవకి. 12 అరకల పిల్లరా మరి ఆ పొలం దున్నుతున్నాడు. భూస్వామి అన్ని వదిలేశాడు, పిల్లరా అన్ని విడిచిపెట్టేశాడు. ఏలియా వెంబడొచ్చాడు, దేశానికి ఆశీర్వాదకరంగా మారాడు. ఏలి అంటాడు, నువ్వు ఇక్కడ ఉండిపో బేతెల్లో, యెహోవా నన్ను ఎరుకోకి వెళ్ళిపోమంటున్నాడు. ఏమన్నాడు తెలుసా ఎలీషా? యెహోవా జీవముతోడు, నేను నిన్ను విడువను. అదండి, అలా వెంబడించాలి ప్రభు. ఏలియాని ఎలీషా వెంబడించినట్టుగా వెంబడించాలి. రూతు నయోముని ఎలా వెంబడించింది? ప్రేరా మోయాబ్ దేశం నుండి, మోయాబ్ దేశం అంటే ఇప్పుడు ప్రస్తుతం జోర్డన్ కంట్రీ, అది ప్రేరా యోర్దన్ కంట్రీ. ప్రేరా ఆ ప్రాంతం చాలా భయంకరమైన ప్రాంతం. మోయాబ్, అమ్మన్ అంటారు దాన్ని. అమ్మన్, జోర్డన్ అయ్యన పక్కన ఉంటాయి. భయంకరమైన మనుషులు, అమోనీయులు వారంతా, మోయాబీలు వారంతా భయంకరమైన మనుషులు, శరీరానుసారులు. అలాంటి వంశంలో పుట్టి, అలాంటి పరిస్థితుల్లో పుట్టిన ఈ రూతమ్మ అత్తగారిని చివరి వరకు ఎలా వెంబడించింది చూడండి. ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు, ఒక్క మినిట్ కూడా విడిచిపెట్టలేదండి అత్తనే. అత్త సంఘానికి సాదృశ్యంగా ఉంటే, ప్రభువుకు సాదృశ్యంగా ఉంటే, రూతు ఒక విశ్వాసకి సాదృశ్యంగా ఉన్నారు. అంటది రూతమ్మ ఒక మాట అంటది, మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేయలేదు. మరణమే. అలా వెంబడిస్తున్నావా? ప్రభువుని వెంబడిస్తున్నావా? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నా వెంబడి రండి, కమ్ ఫాలో మే అన్నాడంతే. మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను. రాత్రి నువ్వు ఆయన వెంబడించడానికి తీర్మానం తీసుకుంటే, నువ్వు మనుషులు పట్టు జాలరులుగా అనేక మంది మనుషులు పట్టుకుని, అనేక మంది మనుషులు రక్షణలోకి నడిపించుకుని అంటారా? యేసుప్రభువు మనుషులు పట్టుకునేవాడు. సమరయ స్త్రీ, ఒక్క స్త్రీని ప్రభు దర్శించాడు. ఒక సమరయ స్త్రీని పట్టుకున్నాడు. ఒక చూసాడు గ్యాలమ్ములకి ఎరేసినట్టు సమరయ స్త్రీని రక్షించాడు. సమరయ స్త్రీ మొత్తం ఆ గ్రామం అంతా ప్రభువులకు మళ్ళించేసింది. మనుషులు 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 ఆత్మలు ప్రవాహంలాగా ఆత్మలు సంపాదించి, ఆత్మలు సంపాదించుకొని, వలలు నిండిపోయేటట్లుగా, ఓడలు నిండిపోయేటట్లుగా ఆత్మలను సంపాదించాలి. ఆత్మలు ప్రియులరా, ఆ వ్యక్తి యొక్క పైరూపం చూడొద్దు. ఆ వ్యక్తి యొక్క అంతరంగంలో ఉన్న ఆత్మ విలువైనది ప్రియులరా. ఆ లోపల ఉన్న ఆత్మ దేవునిది ప్రియులరా, దేవునిది, విలువైనది, గొప్పది. మనుషులను సంపాదించే జాలరుగా దేవుడిని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సందర్భంలో ఆ యొక్క దృక్పథంతో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. మనుషులను పట్టే, మరి ఏం పడుతున్నావు నువ్వు? దేని మీద మన దృష్టి? ప్రియులరా, ప్రభువును సంపాదించుకోవాలి. యేసయ్య ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే.
చిన్న లాజిక్ చాలామంది మిస్ అయిపోతున్నారు. యేసయ్యను వదిలేసి మిగతా వాటి వెనకతల పరిగెడుతున్నారు పిల్లలు. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. నేను కాపరి వెనకతలు ఉన్నాను, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటూ చివరిలో అంటాడు, కృపాక్షేమములు నా వెంట వస్తాయి. నేనేమో కాపరి వెనకతలు ఉన్నాను, కృపాక్షేమాలు నా వెనకతలు ఉన్నాయి. నేను కాపరిని విడిచిపెట్టను, కృపాక్షేమాలు నన్ను విడిచిపెట్టవు. నువ్వు కాపరిని వదిలేస్తే కృపాక్షేమాలను ఆటోమేటిక్గా వదిలేస్తాయి. యేసయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే, యేసయ్య లేకపోతే అన్నీ ఉన్నా అవి నీ దగ్గర ఉండవు. నా ప్రియ సహోదరుల జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనుషులు పట్టే జాలరులుగా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఎన్ని ఆత్మలను సంపాదించావు, ఆత్మలను విలువ కట్టేవా? ఒక్క ఆత్మ కొరకు ప్రభు గలిలయ సముద్రం దాటుకుని వెళ్ళాడు గెరాసీనుల దేశానికి. ఒక్క ఆత్మ కొరకు, నశించిపోతున్న ఆత్మ. ఈరోజు మరలా నొక్కి ఒక్కని చెప్తున్నాను పిల్లలు, ఆ వ్యక్తి యొక్క స్టేటస్ చూడొద్దు, ఆ వ్యక్తి యొక్క రంగు పిల్లరా మరి ఎత్తు పొడుగు చూడొద్దు, ఎబిలిటీ చూడొద్దు. ఆ వ్యక్తి యొక్క ఆత్మ విలువైనది. ఒక్క ఆత్మ కొరకు ప్రభు పిల్లరా మరి ఈ ఇద్దరి నుండి అద్దరికి వెళ్ళి ఆ గెరాసీనుని యొక్క మరి ఆత్మ రక్షణ కొరకు శిష్యులందరిని పంపించేసి ఆ సమరయ ప్రభు యెరూషలేమునకు సమరయులకు మధ్య నుంచి ప్రభు వెళ్ళి సమరయుల దేశానికి వెళ్ళి అక్కడ పిల్లల ఆ సహోదరిని పట్టుకుని, ఆ ఆత్మను పట్టుకుని దర్శించి, ఒక ఆత్మ ఎంత విలువైంది పిల్లల. ఈరోజు ప్రభు నిన్ను నన్ను ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? ఆయన వెంబడించడానికి, మనుషులను పట్టుకోవడానికి ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు ప్రభు మనల్ని? ఆదికాండం 31:11 చూడండి. ఆదికాండం 31:11. ఈ రాత్రి నేను మరలా మూలపాఠంలోకి వస్తున్నాను. రోమ 11:29 ప్రభు అంటున్నాడు, దేవుడు తన కృపా వరముల గురించి కానీ, దేవుడు తన పిలుపు గురించి కానీ పశ్చాత్తాపడడం. He will never be repented to his call. పిలుపు గురించి చాలా ఖచ్చితంగా గట్టిగా అడుగుతాడు మనల్ని. కాబట్టి ఎందుకు పిలిచాడో మనం తెలుసుకుని ఆ పిలుపుని మనం వెంబడించాలి. చూడండి, ఆదికాండం 31:11 చూడండి. ఎందుకు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత పిల్లరా యాకోబుకి ఒక కల వచ్చింది. ఆ కల్లో దేవుని దూత యాకోబుని పిలుస్తున్నాడు. యాకోబు అని నన్ను పిలువగా చిత్తం ప్రభువా అని చెప్పి తిని, అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళని. 13వ వచనం, నువ్వెక్కడ స్తంభం మీద నూనె పోసితవో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితవో, ఆ బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నువ్వు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి, మీ మామగారింట్లో ఉన్నావు, ఈ దేశం నుండి బయలుదేరి నువ్వు పుట్టిన దేశంలో తిరిగి వెళ్ళమని, నీవు పుట్టిన దేశములకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పినాను. ఎక్కడ మొక్కుబడి చేసుకున్నావో, ఎక్కడ నూనె పోసావో అక్కడికి లేచి వెళ్ళు బేతేలుకి. యాకోబు అంటున్నాడు, నేను ఒక స్వప్నం వచ్చింది, నాకు కళ. ఆ కళలో దేవదూత వచ్చి యాకోబు అని పిలిచేటట. పిల్లరా పిలిచింది దేవుని దూత యేసు ప్రభువే. చిత్తం ప్రభు అన్నాడు. చిత్తం ప్రభు అని ఒక దూతని ఎవరు అనరు. ప్రభు పిలుస్తున్నాడు, యాకోబు. హియర్ గాడ్ ఈస్ కాలింగ్ జాకబ్. ఎందుకు? వాయ్? నువ్వు ఉన్న స్థలం, నువ్వు రైట్ పర్సన్వే కానీ రాంగ్ ప్లేస్లో ఉన్నావు. ఇక్కడ నేను నిన్ను ఆశీర్వదించను, ఇక్కడ నేను నిన్ను దీవించను, ఇక్కడ నా వాగ్దానాలు నీ పట్ల ఉన్నవి నెరవేర్చను, నీ పితరులతో నేను చేసిన వాగ్దానాలు ఇక్కడ నెరవేర్చడం ప్రారంభించను. మరి ఏం చేయాలి ప్రభా? నువ్వు ఎక్కడ నూనె పోసావో, ఎక్కడ మొక్కుబడి చేసావో బేతేలుకి వెళ్ళు, అక్కడ నేను ఆశీర్వదిస్తానని పిల్లరా మరి మాట్లాడితే లేచి తన భార్యలతో పిలిచి రాహేల్ పిలిచి అంటున్నాడు, మన పరిస్థితి ఇక్కడ ఏం బాగోలేదు, లెట్ us go to బేతేల్, మనము బేతేలుకు వెళ్ళేదము రండి అని ఒక తీర్మానాన్ని మరి తీసుకున్నాడు యాకోబు. ఈ రాత్రి ప్రభు నిన్ను నన్ను ఎందుకు పిలుస్తున్నాడు? ఆ రోజు యాకోబుని ఎందుకు పిలిచాడు? బేతేలుకి వెళ్ళమని. ఈ రాత్రి బేతేలుకి వెళ్ళమని. బేతేలు అంటే దేవుని ముఖము, బేతేలు అంటే దేవుని మందిరము, బేతేలు అంటే దేవుడు నివసించే స్థలము, ద శాంటిఫైడ్ ప్లేస్. మోషేతో ప్రభు అంటున్నాడు, నువ్వు తొందరపడి రావద్దు, నీ పాదరక్షలు విడిచిపెట్టరా, ఇది పరిశుద్ధ స్థలము. లీవ్ యువర్ శాండల్స్ అండ్ కమ్ టు మై ప్రెసెన్స్. నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడల్లా, నువ్వు ప్రభు సన్నిధికి ఎప్పుడు వెళ్ళినా నీ పాదరక్షలు విడిచిపెట్టి వెళ్తున్నావా? పాదరక్షకులతో వెళ్ళిపోతున్నావా? అంటే నేను నార్మల్గా కనిపించే
ఫిజికల్ ఈ షూస్ కోసం, ఈ చెప్పుల కోసం నేను మాట్లాడట్లా. పిల్లల చాలా ధూళి దుమ్ము అన్నీ అంటుకుంటాయి ఆ పాదరక్షకులు. అది పిల్లల మరి పాపం అంటుకునే స్థితి, అపవిత్రత అంటుకునే పరిస్థితి. వాటిని విడిచిపెట్టి యెహోషువ మోకరించినప్పుడు, తెల్లవారు లేచి మోకరించినప్పుడు, నువ్వు రావద్దు, నీ పాదరక్షకులు విడిచిపెట్టరా జోషువ, ఎందుకు మీరు హాయి మీద ఓడిపోయారో చెప్తా రా అంటున్నాడు. ఆకాను ఉన్నాడు నీలో. ఆకాన్ని చంపేస్తే నీ పాదరక్షలు విడిచిపెట్టరా. మొదట బేతేలుకు రా. బేతేలులో ఏముందో తెలుసా? బేతేలులో నూనె కనబడుతుంది. నూనె. బేతేలులో ఒక నిలవబెట్టిన రాయి కనబడుతుంది. బేతేలులో ఒక నిచ్చెన కనబడుతుంది. బేతేల్లో ఒక దర్శనం కనబడుతుంది యాకోబుకి. ఆ అనుభవాల్లోనికి నేను రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. అది పిలుపు ఈ రాత్రి. నువ్వు పోగొట్టుకున్న దర్శనాలు, అనుభవాలు నీకు మరలా ఇవ్వాలని కోరుకుంటున్నాడు ప్రభు. God wants to give you visions, dreams, and God wants to talk to you face to face. ఈ లాక్డౌన్ ఉట్టినే ఇవ్వలేదు పిల్లరా దేవుడు మనకి, ఓరకనే ఇవ్వలేదు. ఈ లాక్డౌన్లో ఎన్నో అనుభవాలు పొందాలి మనం. ఈ లాక్డౌన్లో పోగొట్టుకున్న ఆ గొప్ప అనుభవాలు మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ప్రభు ఈ రాత్రి నిన్ను బేతేలుకు రమ్మని పిలుస్తున్నాడు. ఇంకా చాలా మరి ఉన్నాయి కానీ సమయం అయిపోతుంది. ఈ రాత్రి నేను ముగించేస్తున్నాను. ప్రభు నన్ను పిలిచాడు. ఆ పిలుపుని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. Tonight God is reminding the precious call, the high call, the heavenly call, the holy call, the grace call. కృపా సహితమైన పిలుపు, ఆ ఉన్నతమైన పిలుపు. ఫిలిప్పీ 3:14 వ్రాయబడి ఉంటుంది. 3:14 ఫిలిప్పీలో. అది ఒక ఉన్నతమైన పిలుపు. ఎవరికి లేని పిలుపు నీకు నాకు ఇచ్చాడండి. చాలామందిని పిలిచాడు కానీ పిల్లరా ఆ పిలుపును వారు గ్రహించలేకపోయారు. కొంతమంది పిలుపును పొందుకున్నారు, కొంత దూరం వచ్చారు, పిలుపును మర్చిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఈ రాత్రి ప్రభు నీ పిలుపు నీకు మరల జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు రక్షణ పొందేటప్పుడు, నువ్వు అభిషేకించబడుతున్నప్పుడు, నువ్వు సేవకు సమర్పించుకుంటున్నప్పుడు, నువ్వు ఆ దినాల్లో ప్రభు నీకు ఇచ్చిన పిలుపు ఉంది. ఆ పిలుపును ఒకసారి జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ దట్ కాల్, వెరీ ప్రెషియస్ కాల్. అది ఒక విలువైన పిలుపు పిల్లరా. ఆ పిలుపును మనం నిరర్థకం చేయొద్దని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ప్రభునతో మాట్లాడిన మాట రోమ 11:29లో దేవుడు తన కృపా వరముల గురించి, తన పిలుపుని గురించి పశ్చాత్తాపడాడు. ఒకరోజు ప్రభు నీకు ఇచ్చిన కృపా వరాల సంగతి ఏంటి అని అడుగుతాడు. నేను నీకు ఇచ్చిన వరాల సంగతి ఏంటో చెప్పు అని అడుగుతాడు. నేను నిన్ను పిలిచిన పిలుపు సంగతి ఏంటి చెప్పు. సిగ్గుపడనక్కరలేని వానిగా ప్రభు ముందు నిలబడగలవా? లేకపోతే తల ఉంచుకుంటావా? తల ఉంచుకుని దేవుని చేత చీవాట్లు, షేమ్, సిగ్గుపడే వ్యక్తిగా మనం నిలబడతామా ప్రభు దగ్గర? లేకపోతే నీ తల మీద చేసి నీ భుజం మీద నిమురుతూ నీ యొక్క మరి భుజం మీద చేసి బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభుతో చెప్పించుకునే స్థితి ఉంటుందా మనలో? లేకపోతే అసలు నేను అభినందించకుండా ప్రియుల సోమరమైన చెడ్డ దాసుడా, నేను నీకు ఇచ్చిన పిలుపు ఏంది, నువ్వు చేసిన పని ఏంటి? నేను నీకు ఇచ్చిన కృపావరాలు ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి? నువ్వెందుకు నేను ఇచ్చిన కృపావరాలు వాటినట్టి భూలో కప్పిపెట్టావు? వై యూ హ్యావ్ డన్ దాట్? నేను నీలాంటి వాడు అనుకున్నావు. జాగ్రత్త. ప్రభు పశ్చాత్తాపడడు. పిలుపు చాలా విలువైంది. ఈ రాత్రి మాట్లాడుతున్న ప్రియ సహోదరులు అందరూ మీ పిలుపుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు నీ పిలుపుని జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను ఎలా దర్శించాడో, దేని కొరకు నేను పిలిచాడో. ఎస్, ఈ రాత్రి నా ఇంటెన్షన్ అది, నా గుండెలో ఉన్న మంట. దేని కొరకు ప్రభు నేను పిలిచాడో ఆ పిలుపులో ముందుకెళ్ళాలి. నీవు కాని పిలుపులో కాలు పెట్టకూడదు. నీకు లేని పిలుపులోకి నువ్వు వచ్చావంటే ప్రభు నిన్ను ఆశీర్వదించాడు. ప్రభు నిన్ను లెక్క అడుగుతాడు. ఇతరుల పిలుపు మన పిలుపు కాదు. మన పిలుపు ఇంకొకడికి వెళ్ళదు. దేవుడు నన్ను పిలిచాడు. యు ఆర్ యూనిక్ పర్సన్. నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. నన్ను ప్రభు పిలిచాడు. ఆ ఉన్నతమైన పిలుపును గ్రహించి ఆ పిలుపులోకి మరలా వద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆ పిలుపుకు తగ్గట్టుగా జీవించడానికి ప్రభు మనందరికీ కృప అనుగ్రహించునుగాక. తలలో వంచండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను.
అందరూ ప్రార్థనలో నాతో పాటు ఏకీపించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి విన్న వాక్యాన్ని బట్టి నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించు. ప్రభు నీకు బోల్డ్ అంత సమయం ఇచ్చాడు. ప్రభు నీకు బోల్డ్ అని ఈవులు ఇచ్చాడు. ప్రభు నీకు ఇచ్చిన ఆ ఫెసిలిటీస్ మరి ఎవరికి ఇవ్వలేదేమో. ప్రభు నీకు మంచి మరి సేవకులు ఇచ్చాడు. ప్రభు నీకు మంచి మందిరాన్ని ఇచ్చాడు. ప్రభు నీకు మంచి వాతావరణం ఇచ్చాడు. అన్ని ఆల్ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ యూ బై గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను బట్టి అన్ని ఏర్పాట్లు ప్రభు నీకు చేసిన తర్వాత కూడా నువ్వు ఇంకా నీ పిలుపును మర్చిపోతే దేవుడు నేను పిలుపు గుర్తుపెట్టుకున్నావా? పశ్చాత్తాపడు. ఆయన జాగ్రత్త. తన పిలుపుని గురించి పశ్చాత్తాపడు. హీ విల్ నెవర్ బి రిపెంటెడ్ టు హిస్ ద కాల్ ఆఫ్ హిస్ పీపుల్. తన ప్రజల పిలుపు గురించి లెక్క అడుగుతాడు. ఆయన పరిశుద్ధులుగా ఉండటం పిలిచాడు. తన కుమారుడని యేసయ్యతో సహవాసం చేయడానికి పిలిచాడు. తన మహిమను మనం పొందుకొని ఆ మహిమను ప్రపంచానికి చూపించాలని పిలిచాడు. ఆయన వెంబడించాలని పిలిచాడు. ఆత్మలను మనుషులను పట్టాలని పిలిచాడు. బేతేలుకి వెళ్ళమని పిలిచాడు. యాకోబు అప్పుడు అర్థమైంది. యాకోబు ఎస్ నేనేంటి ఎక్కడ సెటిల్ అయిపోయినట్టు, నేను ఎక్కడ సెటిల్ అయిపోయినంటే ఇది రాంగ్ ప్లేస్ కదా. ఇక్కడ కాదు కదా దేవుడు నాతో మాట్లాడింది. ఇక్కడ కాదు కదా దేవుడు నన్ను ఉండమన్నది. పిల్లలు ఏడుస్తున్నాడు యాకోబు. ఆ రాత్రి దర్శనంలో ప్రభుదూత వచ్చి ప్రభు మాట్లాడుతుంటే, ప్రభువా నీ చిత్తం ప్రభు. అయ్యా నా కళ్ళు మూసుకుపోయాయి. సాతానుడు మూసుకేసేసాడు. అయ్యా I could not see anything, Lord. I cannot understand. అయ్యా నువ్వు మాట్లాడుతున్నావు, సేవకులతో మాట్లాడుతున్నావు, ఇంతకాలం దర్శనాలు వచ్చే కళ్ళు వచ్చి మాట్లాడుతున్నావు, వేరే ఎందుకో గ్రహించలేకపోయానయ్యా. ఇదిగో ఇప్పుడు గ్రహిస్తున్నానయ్యా, నన్ను క్షమించయ్యని లేచి తన భార్యలను బిడ్డలను తీసుకుని అన్ని పట్టుకొని బేతేలుకి బయలుదేరుతున్నాడు. పిలుపులోనికి వచ్చాడు. అక్కడ బేతేలులో ప్రభు పిల్లరా యాకోబుకు ప్రత్యక్షమై, వింటున్నారా? 12:4 యాకోబు హోషేయ గ్రంథంలో అక్కడ యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ స్టార్ట్ అయింది బ్లెస్సింగ్. అక్కడ అసలైన బ్లెస్సింగ్ అక్కడ స్టార్ట్ అయింది. ఆ బ్లెస్సింగ్ నీకు అక్కడ స్టార్ట్ అవుతుంది. పిలుపులోనికి రా. కమ్ టు హిస్ యువర్ కాల్ ఈజ్ వెరీ ప్రెషియస్ మై బ్రదర్, మై సిస్టర్. అయ్యా నా పిలుపులోకి నన్ను తీసుకున్నాను అయ్యా. మీరు నాకు ఇచ్చిన పిలుపు జ్ఞాపకం వస్తుంది అయ్యా. నాకు జ్ఞాపకం చేస్తున్నారయ్యా. ఈ రాత్రి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందగా, మీరు మమ్మల్ని పిలిచిన పిలుపు అది ఎంతో గొప్పదయ్యా. మేము ఏమై ఉండాలో, మేము ఏం చెయ్యాలో, ఎట్లా ప్రవర్తించాలో ప్రభు, ఎలా నాయన నీ కొరకు బ్రతకాలో ఒక ఏర్పాటు, ఒక పిలుపు మా కొరకు సెట్ చేసి ఆ పిలుపు మాకు ఇచ్చావు ఒకప్పుడు ప్రభు. ఇప్పుడు శరీర సంబంధమైన క్రియల వల్ల కొన్ని ఇహలోక పరిస్థితులను బట్టి ప్రభు, ఐహిక విచారాల వల్ల మా పిలుపుల నుంచి వేరైపోయి పిలుపుని మర్చిపోయి పిలుపుని కోల్పోయినట్టుగా ఉన్నామేమో నాయన. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి మరల రిమైండ్ దెమ్ లార్డ్. వారి పిలుపుని జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. ఆ పిలుపులోకి తీసుకుని వచ్చి మరలా నీ బిడ్డలు యాకోబుని దీవించినట్టుగా ఆశీర్వదించండి. హెబ్రోనుకు తీసుకుని రండి సహవాసంలోనికి. నా ప్రార్థన మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ ఇప్పుడే ఐ సీ మైటీ అనాయింటింగ్, దేవుని బలమైన అభిషేకాన్ని నేను చూస్తున్నాను ప్రభు. నీ ప్రజల హృదయాలు విరగొడుతున్నావు, నీకు వందనాలు. గొప్ప రివైవల్ బ్రేక్ చేస్తున్నావు, నీకు వందనాలు. ఈ రాత్రి నీ ప్రజలను సంధించండి ప్రభు. ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడుతూ ఉండండి, నీ బిడ్డలను సంధిస్తూ ఉండండి. ఈ రాత్రి ఒక నూతనమైన అనుభవం పొందుకునే కృప బిడ్డలకు దయచేయమని నా ప్రార్థనలకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తూ, ఇదిగో ప్రభా భయంకరమైన కరోనా వైరస్ బయటను ఉంది, దాన్ని తొలగించి దాన్ని ప్రభా నాయన డెమోలిష్ చేసి అయ్యా ఎవరిని తాకుండా దాన్ని ప్రభా నాయన సమూలం నాశనం చేయి ప్రభా. ఇప్పటికే చాలామంది కరోనా వైరస్తో లక్షల మంది చనిపోయారే, వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. చాలామంది ఐసోలేషన్ వార్డ్స్లో కరోనా ఎఫెక్ట్ అయి ఉన్నారు, వారిని స్వస్థపరచు ప్రభు. మీకు అసాధ్యమైనది లేదు నాయన ప్రభు. పసిపిల్లలు, చిన్నపిల్లలు, యవనస్తులు కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరు ఆ వైరస్ ఎఫెక్ట్ బారి పడకుండా కృప, మా సంఘాలను మా కుటుంబాలను
ప్రభా మా ఎముకనటిన వారిని రక్త సంబంధం తండ్రి ఇంటి వారిని కాపాడు ప్రభు. కాపాడండి ప్రభా. పరిశుద్ధులు కాపాడు తండ్రి. భయంకరమైన ఎండలు కాస్తున్నాయి. ఎండ దెబ్బ ఎవరు తినకుండా కాపాడుతారు. అవును నాయనా. లాక్డౌన్లో చాలా మందికి నాయన ఆదాయం లేదు నాయన. ప్రభా నాయన ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు, వారందరిని దర్శించు, వారందరిని పోషించండి నాయన. వేరే దిక్కు నుండి సహాయాన్ని పంపించండి, అక్కర్లని తీర్చండి. యెహోవా ఈరేగా అక్కర్లు తీర్చండి. నా ప్రార్థనలకు ఇచ్చారు నీకు వందనాలు. మరొకసారి వాక్యం ఉంటున్న వారందరూ మీ చేతులుగా అప్పగిస్తాం. వాక్యం మరొకరు ఫలింపజేయమని ప్రభు మా పిలుపును గ్రహించి పిలుపులోనికి వచ్చేవారుగా ఆ గొప్ప పిలుపులోనికి మమ్మల్ని నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీ ఒక్కరికి ఆరోపిస్తాం. యేసే శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటూ బిడ్డలందరూ మీ చేతులుగా అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దివ్య సహవాసము, గొప్ప అనుభవాలు మనందరికి తోడయండి. ఆ గొప్ప ఉన్నతమైన పిలుపులోనికి ప్రభు మనం నడిపించి పిలుపుని బట్టి జీవించడానికి కృప ప్రభు సమృద్ధిగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి ప్రతి రోజు 7 గంటలకి జరుగుతున్న ఈ ప్రేయర్కి, లైవ్ ప్రేయర్కి మీరంతా మరి రావాలని, మీరంతా పార్టిసిపేట్ చేయాలని ప్రభునామములో కోరుతున్నాను. ప్రియులారా, ఈ వర్తమానాన్ని, ఈ లైవ్ని మీరు షేర్ చేయండి. చాలామంది చూసి దేవుని వాక్యాన్ని ఆశీర్వదించబడాలని నేను ఆశపడుతున్నా. లైవ్లోకి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. దేవుడిని దీవించుగాక. ఎవ్రీడే 7 o'clock ప్రతిరోజు లాక్డౌన్ అయిపోయే వరకు ప్రియులారా 7 o'clock లైవ్లోకి వస్తాం. మరి దేవుని సేవకురాలు కూడా వాక్యం చెప్తారు రేపు. కాబట్టి మీరు అందరూ సిద్ధపడి, ఎవాంజలిన్ విల్ ప్రీచ్ టుమారో. షీ విల్ ప్రీచ్ విత్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని శక్తితో, ప్రభావంతో మీరు నింపబడతారు, దీవించబడతారు. మీరు అందరూ సిద్ధపడాలని కోరుతున్నాను. మరి ఈరోజు చాలామంది లైవ్లోకి వచ్చారు. తమ్ముడు తిమోతి సంధ్య, ఓకే, తిమోతి సంధ్య మరి వెడ్డింగ్ యానివర్సరీ, వారి యొక్క వివాహ శుభ మరి వార్షికోత్సవం. మే ద లార్డ్ బ్లెస్ దెమ్. తమ్ముడు, దేవుడు నిన్ను దీవించునుగాక, నీ భార్యని నిన్ను దీవించి ఇలాంటి వివాహక వార్షికోత్సవాలు, యానివర్సరీ ఎన్నో జరుపుకొని ప్రభు రాకడ వరకు మరి మీరు ఇద్దరు బిడ్డలు మీరు దీవించబడి నమ్మకస్తులుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. మరి బేతెస్తా మినిస్ట్రీస్ తరపున, నా కుటుంబం తరపున నీకు వివాహ శుభాకాంక్షలు. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, తిమోతి కుటుంబాన్ని దీవించండి, తన భార్యను, ఇచ్చిన బిడ్డలను దీవించండి. మ్యారేజ్, వెడ్డింగ్ యానివర్సరీ బ్లెస్సింగ్స్ దయచేయండి. నౌ ఇన్ జీసస్ నేమ్ బ్లెస్ దెమ్ రిచ్లీ, గివ్ దెమ్ గ్రేస్. ఇంకా ప్రభు లైవ్లో చూస్తున్నవారు ఎవరైనా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే, లేకపోతే బర్త్డేస్లో ఉంటే వారందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభు. మరొక తండ్రి ప్రభు సంవత్సరం దయకిరణకి ధరిపి చేసినందుకు వందనాలు. మీరు రాకడ వరకు నమ్మకస్తులుగా నీ బిడ్డలను ఉంచమని, మీ దీవెనలు, ఈ దినపు దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. విద్యాసాగర్, ప్రైజ్ ద లార్డ్ ఫ్రమ్ పార్వతీపురం. మే ద లార్డ్ బ్లెస్ యూ నాన్న. మే ద లార్డ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. జో ఫ్రాన్సిస్, ప్రైజ్ ద లార్డ్. ప్రశాంత్ అన్న, ప్రైజ్ ద లార్డ్. పెద్దన్న, హలో, ఈజ్ వెరీ మై క్లోజ్ బ్రదర్ ఫ్రమ్ తాడ్చెట్పాలెం. మే ద లార్డ్ బ్లెస్ యూ అన్న. దేవుడు మీ కుటుంబాన్ని, మీ ఇద్దరు బిడ్డలను దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. దీవెన ప్రకాష్ ఫ్రమ్ బెంగళూరు. మే ద లార్డ్ బ్లెస్ యూ దీవెన. అండ్ మరి బెంగళూరులో దేవుని సేవ పరిచయం ఉద్యోగం చేసుకుంటూ ప్రభు సేవలో ఉన్న దీవెన ప్రకాష్ని ప్రభు దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రణీత్ బొబ్బరాడ, గాడ్ బ్లెస్ యూ. గగన్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మే ద లార్డ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ విల్ బ్లెస్ ఇన్ దిస్ ఇయర్. మరి సన్నీ ఫ్రమ్ బొబ్బులి, గాడ్ బ్లెస్ యూ. శామ్ సత్యాడ, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఈశ్వర్రావు, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు టైప్ చేయండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్ టైప్ చేయండి. మీకు నేను ప్రార్థన చేస్తాను. ప్రపంచ నలుమూల నుండి అనేక ప్రాంతాల నుంచి లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్న వారందరికీ నా శుభములు. ప్రభు దీవించుగాక. బాలేష్ చిట్టి, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. బాలేష్ చిట్టి బ్రదర్ ఫ్యామిలీ, గాడ్ బ్లెస్ యూ ఫ్యామిలీ. సంజీవ్ రెడ్డి, గాడ్ బ్లెస్ యూ రానా. మే ద లార్డ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ అండ్ మదర్, మమ్మీ, సిస్టర్ అండ్ బ్రదర్. విజన్ దుబాయ్, గాడ్ బ్లెస్ యూ. మమ్మీ, గాడ్ బ్లెస్ యూ.
గాడ్ బ్లెస్ యూ. స్వరూప్ రమేష్ లావేటి, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. స్వరూప్ వాడపాటి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, మే ద లార్డ్ బ్లెస్ యూ. లత కందుల, గాడ్ బ్లెస్ యూ నాన్న. విజయ్ కుమార్, డేవిడ్ రాజ్, ప్రైజ్ ద లార్డ్. కిషోర్, డేవిడ్ రాజ్, విజయ్ కుమార్ కుప్రాల, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. జీవన్ సత్యాడ, ప్రైజ్ ద లార్డ్ బాబాయ్, గాడ్ బ్లెస్ యూ. సునీల్ తాట్పాక ఈజ్ ఫ్రమ్ అమెరికా, యూఎస్ఏ, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. సింగన, ప్రైజ్ ద లార్డ్. రమా సిస్టర్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనోహర్ ఆనంద్, గాడ్ బ్లెస్ యూ. బాలు, డేవిడ్, గాడ్ బ్లెస్ యూ. విద్యాసాగర్, ప్రైజ్ ద లార్డ్. మీ ప్రేయర్ రిక్వెస్ట్ టైప్ చేయి అవకాశం ఉంటే టైప్ చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభువులు దీవించును గాక. హల్లెలూయా. పిల్లల మరొక విషయం ఏంటంటే మరి ఎస్ ఓకే విజయసాగర్, ప్రభు మీ యొక్క చర్చ్ కన్స్ట్రక్షన్ ప్రభు దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆఫ్టర్ లాక్డౌన్ యూ విల్ స్టార్ట్ కన్స్ట్రక్షన్. ప్రభు మీ యొక్క చర్చ్ మందిర నిర్మాణాన్ని ప్రభు నిర్మించి ఒక బ్యూటిఫుల్ చర్చ్ని ప్రభు మీకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఫాదర్ బ్లెస్ దెమ్ లార్డ్. పిల్లల తర్వాత ఇది 65వ దినం లాక్డౌన్. మార్చ్ 22 నుంచి ప్రారంభించబడిన ఈ యొక్క లైవ్ ఎవ్రీడే లైవ్ ప్రోగ్రామ్స్ పిల్లరా, ఇవి స్క్రూట్నీ చేయబడి ఎడిట్ చేయబడి యూట్యూబ్లో మరి పోస్ట్ చేయబడుతున్నాయి. ఈ 65 మెసేజ్లు కూడా యూట్యూబ్లో ఉంటాయి. ఎవ్రీడే డిఫరెంట్ మెసేజెస్, స్పిరిట్ ప్రాంటెడ్ పవర్ఫుల్ మెసేజెస్ యూ కెన్ హియర్. మరి ఎలిషా ఆనంద్ సత్యాడా అని మీరు టైప్ చేస్తే మరి నా మెసేజ్లన్నీ యూట్యూబ్లో ఉంటాయి. యూట్యూబ్లో మీరు అన్ని మెసేజ్లన్నీ వినొచ్చు. అవి మీకు ఎంతో దీవెనకరంగా ఉంటాయని నేను ప్రభు మహిమ కొరకు యూట్యూబ్లో మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయ్యి మరి అనేకులకు లింక్స్ పంపించండి. అనేకులు దీవించబడతారు, మీరు దీవించబడతారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు ప్రతిరోజు నేను లైవ్లోకి వస్తా. ప్రతిరోజు దేవుని యొక్క మరి సందేశాలు మీకు తీసుకుని వస్తాను ఎవ్రీడే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ దినపు ఆశీర్వాదాలతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. రేపు సాయంకాలం 7 గంటలకి మనం కలుసుకుందాం. సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.